హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని మొదటగా చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీకు మంచి మంచి వీడియోలు అప్డేట్ చేస్తానండి. మా ఊళ్ళో అయితే బోనాల పండుగ చేసుకున్నాము. మా పిన్ని వాళ్ళు అయితే నేనైతే బోనం ఎత్తుకున్నాను. చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఇవి బోనాలు అనేది 5 years ఒకసారి చేస్తారు. ఇవి అయితే నైట్ మాత్రమే అవుతాయి. నైట్ తీస్తారు కాబట్టి ఆ రోజు మొత్తం ఆ డే మొత్తం అక్కడనే ఉండి టెంపుల్లో ఉండి మార్నింగ్ ఏమో అది వివాహం జరిపిస్తారు కదా, అమ్మవారి వివాహము, అవన్నీ బియ్యం పోసే కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత గావు పడతారు కదా, గావు పట్టిన తర్వాత ఆయనకు బొట్టు పెడతారు. అందరికీ బొట్టు పెడితే ఏమవుతుందంటే మనం ఇదేమన్నా దుష్ట శక్తులు కానీ ఏదైనా ఉన్నా కానీ పోతాయని మన హిందువుల నమ్మకము. అయితే ఇక్కడ యూత్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అయితే డ్యాన్సులు చేస్తున్నారు. మా చెల్లి వాళ్ళు అయితే బొట్టు పెట్టుకోవడానికి అయితే భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన చూస్తే కొంచెం అది వేరే ఉంటుంది కదా, పోతురాజు కాబట్టి భయపడతారు. ఇక్కడ అందరూ అయితే ఫోన్లు పట్టుకొని వీడియోలు పట్టుకొని అయితే ఉన్నారు. కాకపోతే ఆయన దాన్ని పట్టుకొని గట్టిగా అయితే కొట్టాడు, మెల్లగానే కొడతాడు, కానీ కొంచెం భయం ఉంటుంది జనాలకి. అమ్మో ఇంత బాగా జరుగుతుందో అనేసి కొంచెం భయం ఉంటుంది. మేమైతే బోనాలు పెట్టి వచ్చిన తర్వాత అందరూ తెల్లారైతే చుట్టాలు ఉంటారు కదా, చుట్టాలు ఉంటే మార్నింగ్ మొత్తంకి వెళ్ళడానికి అయితే వీలు లేదు. ఈవినింగే వెళ్ళేసాము. వెళ్ళి కొబ్బరికాయ అవి ఉంటుంది కదా అమ్మవారికి, అవి కళ్ళు శాఖ అంటారు కదా, కళ్ళు శాఖ కొట్టి కళ్ళు శాఖ కోసి అయితే ఇక ఈవినింగ్ అయితే పండగ వాతావరణం ఉంది. అందరూ భక్తులు వచ్చి మంచిగా పోతురాజు ఉంటారు కదా, పోతురాజు వారిని శాంతింపజేర్చడానికి ఈ బోనాలలో ఎత్తుకున్న సర్వబిందు ఉంటుంది కదా, ఆ బిందుతో అయితే వాటర్ పోస్తారు. వాటర్ పోస్తే కొంచెం పోతురాజు అయితే చల్లబడతారు, కొంచెం ఆగ్రహం అనేది తగ్గుతుంది కదా. అలా వాటర్ అయితే అందరూ పోస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత జరిగింది కాబట్టి చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ అమ్మవారు రానని మొండి చేస్తుందంట, ఎందుకంటే వాళ్ళు సరిగా కొట్టడం లేదని, బాగా కొడుతూనే నేను వస్తాను అనేసి అట్లా చెప్పింది. అయితే కొట్టగానే ముందుకు వెళ్ళి కదిలింది. చూసారా? నచ్చిందా? మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.